ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి వేగంగా అడుగులు పడుతున్నాయి. జంగల్ క్లియరెన్స్ పనులు చాలా స్పీడ్గా జరుగుతూ ఉండడంతో క్యాపిటల్ ప్రాంతం అంతా ఇప్పుడు కళకళలాడిపోతోంది. రాజధాని ప్రాంత అభివృద్ధిపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా అమరావతి ప్రాంతాన్ని ఏఐ సిటీగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. రాజధానిలో త్వరగా జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అమరావతి రాజధానిని రూపొందించాలని ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమరావతిని కలిపి ఆంగ్లంలో లోగోని రూపొందించాలని సూచించారు. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నాణ్యతలో ఎక్కడా కూడా రాజీ పడకూడదని తెలిపారు. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు పైన చంద్రబాబు సమీక్షించారు. హ్యాపీ నెస్ట్ ప్లాట్లన్నీ అప్పట్లో ఒక్క గంటలో అమ్ముడుపోయాయని గుర్తు చేశారు. హ్యాపీ నెస్ట్ లో గత ప్రభుత్వ చర్యల కారణంగా వచ్చిన నష్టాన్ని పూడ్చే విధంగా విధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. రాజధాని ప్రాంతంలో జంగిల్ క్లియరెన్స్ కోసం 190 ప్రొక్లైనర్లు ఉపయోగిస్తున్నామని 60% పూర్తయినట్లుగా అధికారులు వివరించారు. మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సీఎం స్పష్టం చేశారు. విశాఖపట్నం, విజయవాడలో చేపట్టబోయే మెట్రో రైల్ ప్రాజెక్టు పనులు మరింత స్పీడప్ చేయాలని సీఎం ఆదేశించారు. ఇక అమరావతిలో ఇంకా 3550 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ. హ్యాపీ నెస్ట్ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 930 కోట్ల రూపాయలు కావాలని చెప్పారు. అమరావతి రైతులకు సెప్టెంబర్ 15లోగా వార్షిక కౌలు చెల్లిస్తామని తెలిపారు. జనవరి 1 నాటికి అమరావతిలో అన్ని నిర్మాణాలు ప్రారంభమవుతాయని చెప్పారు. విజయవాడ అండ్ విశాఖపట్నం మెట్రో రైలు సంబంధించి రీఆర్గనైజేషన్ యాక్ట్ లో పొందుపరిచారు. విజయవాడ తీసుకుంటే అది ఫేజ్ 1, ఫేజ్ 2. విజయవాడ ఫేజ్ 1 38.4 కిలోమీటర్లు, ఫేజ్ 2 27.8 కిలోమీటర్లు. ఫేజ్ 1 అయితే 11,000 కోట్లు అవుతుంది, ఫేజ్ 2 14,000 కోట్లు అవుతుంది, మొత్తం 25,000 కోట్లు అవుతుంది. దీని మీద ముఖ్యమంత్రి గారు ఫేజ్ 1 కి సంబంధించి ఫస్ట్ ప్రాజెక్ట్ చేసి కేంద్రానికి సబ్మిట్ చేయమన్నారు. అమరావతిని ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి హై టెక్నాలజీతో ఇదంతా డెవలప్ కావాలా, ఆ విధంగా దీని మీద వర్కౌట్ చేయండి అని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మొదట రాజధాని ప్రాంత అభివృద్ధిపైనే దృష్టి పెట్టింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తామని చెప్పడంతో అభివృద్ధి పనుల్లో వేగం పెంచింది. ముందుగా అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఆ ప్రాంతంలో మొలిచిన పిచ్చి చెట్లను తొలగిస్తోంది. చాలా వరకు మొక్కల పీకివేత కార్యక్రమం పూర్తయింది.